నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. విజయవంతంగా సాగిన రవాణా శాఖ మాత్యుల విజయోత్సవ ర్యాలీ. రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పూలమాలలతో పూల వర్షంతో ముంచెత్తిన వేల మంది కార్యకర్తలు, అభిమానులు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలోని గువ్వల చెరువు గ్రామం నుంచి నూతనంగా రవాణా శాఖ మాత్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు గజమాలలతో స్వాగతం పలికి పూల వర్షం కురిపిస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివాదం తెలియజేస్తూ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాను అన్ని రంగాలలో రాష్ట్రంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చుతానని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందే విధంగా చూస్తానని, రైతులకు, వ్యవసాయానికి సాగునీరు, త్రాగునీరు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆర్ కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నిలబడ్డటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అత్యంత భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్రంలోనే రవాణా మంత్రి కావడం నిజంగా నా సుకృత జన్మ ధన్యం అనుకుంటా ఉన్నా. ఇక్కడి నుంచే రాష్ట్ర డ్రైవర్ల అధ్యక్షుడు కావడం, రాష్ట్ర రవాణా మంత్రి రాముడన్న కావడం నిజంగా నా జీవితాంతం ఆయనకు రుణపడి ఉండాలి. ఇంకా అందరూ కూడా అడుగుతూ ఉంటారు, అన్న రాయచోటు ప్రాంతం నుంచి మీరు డ్రైవర్ల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కదా, మరి డ్రైవర్లకు ఉన్నటువంటి కష్టాల్ని నిర్వర్తించడానికి కోసం రవాణా మంత్రి దగ్గర పోదాం కదా అని. ఇవాళ నేను చెప్తున్నా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు ప్రతి ఒక్క డ్రైవర్ అన్న గుండె మీద చేసుకొని నిర్భయంగా ఉండండి. రవాణా మంత్రి అన్న రాముడన్న ఇంట్లో ఉంటా, మీకే కష్టం వచ్చినా గేట్ దగ్గర నిలబడి, అన్నా రాముడన్న మా డ్రైవర్లకు ఇబ్బంది ఉంది, నువ్వే మాకున్న రవాణా చట్టాన్ని దక్కే విధంగా, మాకు వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత నువ్వే అని చెప్పి మా రాముడన్నతో కొట్లాడి సాధించుకోగలుగుతాం. ఇందుకనే చెప్తా ఉన్నా, డ్రైవర్ కుటుంబీకులారా, ఇన్ని సంవత్సరాలుగా కష్టపడితే సుఖం వస్తుంది, కష్టపడితే మనమందరం బాగుపడతామనే దానికి నిదర్శనం ఇదే. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో కేసులు పెట్టి, ఎన్నో ఇబ్బందులు పెట్టి, ఎంతో విధాలు వేధించి మనల్ని ఎంతో అన్యాక్రాంతం చేసినా కూడా మొక్కవోని దీక్షతోటి రాముడన్నే ఊపిరిగా బతికినాం, రాముడన్న శ్వాసగా బతికినాం, రాముడన్న సైనికులాగా బతికితే ఇలా ఇదే డ్రైవర్ల అధ్యక్షుడు అనేటోనికి రాముడన్న పైన నా దేవుళ్ళ లెక్క అక్కడ రవాణా మంత్రి అయి ఉన్నాడు. నేను ఎంతో